అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కలకత్తాలో వైద్య విద్యార్థిని అయినటువంటి అమ్మాయిని హాస్పిటల్లో విధులు నిర్వహిస్తూ 2 గంటల వరకు విధులు నిర్వహించి పై విశ్రాంతి తీసుకునే సమయంలో అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కలకత్తాలో చోటు చేసుకుంది. ఆర్జీకేఆర్ హాస్పిటల్లో జరిగింది ఈ సంఘటన. అత్యాచారం అంటే చాలా ఘోరంగా అత్యాచారం చేసినారు ఆ అమ్మాయిని. అసలు ఫస్ట్ గోడకేసి కొట్టి ఆ కళ్ళద్దాలు విరిపోయి కళ్ళల్లో గుచ్చుకొని గొంతు నులిమి కళ్ళల్లో రక్తం, నోట్లో రక్తం, చేతుల వేళ్ళు విరిచి కాళ్ళు విరిచి చాలా అసలు చెప్పుకునేకే చాలా ఒళ్ళు గగ్గురు పురిచే విధంగా ఆ అమ్మాయిని అత్యాచారం చేసి హత్య చేసిన ఘటన కోల్కతా ఆర్జీకేఆర్ హాస్పిటల్లో జరిగింది. కాబట్టి 78 ఏళ్ల స్వతంత్ర భారతంలో మహిళలకు రక్షణ లేదు, ఎక్కడ రక్షణ లేదు. స్వతంత్రం తెచ్చిపెట్టిన అమరవీరులు ఎంతో మంది ఉన్నారు, కానీ మహిళలు మాత్రం ఎక్కడ రక్షణ లేదు. స్త్రీలు ఎక్కడ పూజిస్తారో, దేవతలు ఎక్కడ కొలువు ఉంటారో అంటారు. పూజించడం కాదు, కనీస గౌరవం దక్కడం లేదు. 6 నెలల చిన్నారి నుంచి 8 ఏళ్ల పసిపాప నుంచి 60 ఏళ్ల ముసలమ్మ వరకు ఇవే సంఘటన. పోయిన నెలలో మన ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ముచ్చుమరి గ్రామంలో జరిగింది. అట్లాగే తర్వాత నెలకే మరి కలకత్తాలో జరగడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఏమో బేటీ బచావో బేటీ పడావో అని చెప్తా ఉన్నారు, కానీ చదువుకునే పిల్లల్ని మీరు చంపండి అనే విధంగా చెప్తా ఉన్నారు ఆయన. ఎక్కడ అసలు బేటీ పడావో బేటీ బచావో అనే నిదానం ఉంది కానీ మహిళలకంటూ ప్రత్యేక చట్టం అనేది తేవడం లేదు. ఇన్ని చట్టాలు చేస్తున్నారు, పనికిమాలిన చట్టాలన్నీ చేస్తున్నారు, కానీ మహిళలకు అనేది కొత్త చట్టం తేవాలి. ఈ మహిళల మీద జరిగే హత్యలకు అత్యాచారాలకు రక్షణ కల్పించాలి. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి వెంటనే ఉరిశిక్ష చేయాలి. ఇప్పుడు వైద్య విద్యార్థిని మృతికి కారణమైన సంజీవ్ రాయ్ అనే అతను నన్ను ఉరి తీసుకోండి, చంపేయండి, నేనే చేసిన అని ధైర్యంగా చెప్తా ఉన్నాడు. కానీ సిబిఐకి కేసును అప్పగించి అతను ఒక్కడే చేయలేదు, చాలా మంది చేసినారు, గుంపుగా చేసినారు. అప్పుడు ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసు కంటే చాలా దారుణంగా ఉంది. ఈ అమ్మాయిని 2వ నిర్భయ అని కూడా చెప్పొచ్చు. కాబట్టి ఒకరు చేయలేదు, చాలా మంది గ్యాంగ్ రేప్ చేసినారు. కాబట్టి మమతా బెనర్జీ గారు ఒక మహిళ అయింది కూడా మహిళా విద్యార్థిని పట్ల ఇంత అలసత్వం వహించడం చాలా సిగ్గుచేటు. మేము మహిళా సామాజికంగా చాలా బాధపడుతున్నాం. కాబట్టి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు తక్షణమే దీని మీద చర్యలు తీసుకొని కేసు సిఐడికి అప్పగించి విచారణ జరిపించి ఆ గ్యాంగ్ రేపులో పాల్గొన్న వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ మేము మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. భారతదేశంలో 78 స్వాతంత్రం జరుపుకుంటున్నటువంటి కానీ మహిళలు ఎటు రక్షణ లేకుండా అత్యాచారాలు, మానభంగాలు, ఆత్మహత్యలు జరుగుతూనే ఉన్నాయి. దీని మీద కఠినమైన చర్యలు తీసుకున్నప్పటికీ దాని మీద ఎటువంటి నిర్భయ చట్టాలు జరిగినా, ఒకటి దిశ చట్టం వచ్చింది అన్నారు. దిశ చట్టం వచ్చినప్పటికీ మహిళల మీద ఎటువంటి అగత్యాలు ఆగడం లేదు. దయచేసి ఏపీ మహిళా సమైక్య తరపున నేను ఒకటే డిమాండ్ చేస్తున్నాను, తక్షణమే పీజీ మెడికల్ స్టూడెంట్ మీద జరిగినటువంటి అత్యాచారాన్ని సిబిఐకి అప్పగించి వాటిలో ఎంతమంది పాల్గొన్నారు అని దాని మీద చట్టం తీసుకొచ్చి ఎటువంటి వాళ్ళకి తొందరగా నిర్ణయం చేసి వాళ్ళకి కుటుంబానికి అండదండలుగా ఉండాలని మమతా బెనర్జీ గారిని మేము డిమాండ్ చేస్తున్నాము. మహాత్మా గాంధీజీ కలలు కన్నటువంటి రోజు ఆడది అర్ధరాత్రి నడి రోడ్డు మీద నడిచినప్పుడే స్వతంత్రం అన్నారు. కానీ ఈ కాలంలో నడి రోడ్డు మీద కాదు కదా, పట్ట పగులు ఆడది ఇంట్లో నుంచి బయటికి వచ్చినా ఎక్కడ చూసినా అగత్యాలు జరుగుతున్నాయి. గాంధీజీ కన్నా కలలుగానే మిగిలిపోవడమే కాకుండా మనం కూడా దానికి 78వ స్వాతంత్రం జరుపుకున్నప్పటికీ మహిళలు దాని మీద ఇంతవరకు జరుగుతున్న అగత్యాల మీద ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా నిమ్మకు నీరు నెత్తున్నట్టు చూసుకుంటూ పోవడమే జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.